structures. In this we will class about the statements in the C statements, iterative statements and jumping statements. Structure అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఒక సీక్వెన్షియల్ గా అలా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్ ని కంట్రోల్ చేయడం అంటే ఏంటి? ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకుంటే ఒకటే స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ జస్ట్ లైక్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ కోసం వీ కెన్ యూజ్ దిస్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్. Okay, control statements are the statements which control the flow of the program to execute the piece of the code using various control statements. Different control statements ni use cheskoni manamu em chestam nana, we are executing this program execution, and these control statements are also known as the flow control statements. Flow control statements ani kuda antam manam వీటిని 3 టైప్స్గా కేటగిరైజ్ చేశారు. ఏంటవి? సెలక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇట్లా సెలక్షన్, ఇటరేటివ్ అండ్ జంపింగ్. సెలక్షన్ స్టేట్మెంట్స్ని మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటాం. అగైన్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఇఫ్ స్టేట్మెంట్స్, స్విచ్ కేస్ స్టేట్మెంట్స్. ఇఫ్లో మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాడర్ అని. స్విచ్ అండ్ ఇవే కండిషనల్ స్టేట్మెంట్. Okay, next iterative statements. Iterative statements ante these are also known as the repetitive structures or looping statements. These are again classified into while, do while, for. వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది మ్యామ్. ఓకే నాన్న. జంపింగ్ స్టేట్మెంట్ బ్రేక్, గో టు, కంటిన్యూ. మనం ఆల్రెడీ సిలో నేర్చుకున్నాం కదా నాన్న, ఇక్కడ కూడా అదే. ఇవాళ మనం ఏంటి? సెలక్షన్స్ గురించి నేర్చుకున్నాం. సెలక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ సెలక్షన్ స్ట్రక్చర్స్. వీటినే మనం ఏమంటాం? డెసిషన్ స్ట్రక్చర్స్ ఆర్ డెసిషన్ స్టేట్మెంట్స్. దీస్ ఎగ్జిక్యూట్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ డిపెండింగ్ ఆన్ సర్టెన్ కండిషన్. మనం ఒక కండిషన్ని స్పెసిఫై చేస్తాం, కండిషన్ని బేస్ చేసుకొని అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నట్టు. కాబట్టి వీటిని ఏమంటాం మనము? కండిషనల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది బ్రాంచింగ్ స్టేట్మెంట్. బ్రాంచెస్ లాగా ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. అంటే మనం ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ యొక్క డెసిషన్ అంటే అది ట్రూ అయితే ఏమవ్వాలి, ఫాల్స్ అయితే ఏమవ్వాలి అనేది మనం స్పెసిఫై చేసుకోవచ్చు అన్నట్టు. అంటే అట్లా మన డెసిషన్ మీద కూడా ఆధారపడి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. And these statements are executed when one or more conditions are satisfied. మనం స్పెసిఫై చేసిన కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ దీస్ ఎవాల్యుయేట్ సింగిల్ ఆర్ మల్టిపుల్ టెస్ట్ ఎక్స్ప్రెషన్స్ విచ్ రిజల్ట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తామో దట్ ఈస్ ద కండిషన్, అది ఏది ఇవాల్యుయేట్ చేస్తుంది? అది ట్రూని కానీ ఫాల్స్ని కానీ ఇవాల్యుయేట్ చేస్తుంది. ఆ ట్రూ ఫాల్స్ ఆధారంగానే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి మనం వీటిని ఏమంటున్నాం? మేకింగ్ స్టేట్మెంట్స్ అని అంటున్నాం. ఓకే, అండ్ దీస్ మేక్ ఎ డెసిషన్ అండ్ దెన్ టేక్స్ అప్రోప్రియేట్ యాక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి ఇస్తున్నాం, ఈవెన్ నెంబరా అని చెక్ చేయడానికి ఇస్తున్నాం. ఆ కండిషన్ చెక్ చేస్తుంది, ఈవెన్ నెంబర్కి రిలేటెడ్ ఎక్స్ప్రెషన్ని ఆర్ డెసిషన్ని మనం ఇస్తాము. అది ట్రూ అయితే ఈవెన్ నెంబర్ అని వస్తుంది, లేకపోతే ఈవెన్ నెంబర్ కాదు అంటే ఈవెన్ నెంబర్ కాదు అన్నప్పుడు ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అని వస్తుంది అన్నట్టు. కాబట్టి అంటే అట్లా స్పెసిఫై చేసిన డెసిషన్ని బేస్ చేసుకుంటాయి. కాబట్టి వీటిని ఏమంటాం నాన్న మనం? డెసిషన్ స్ట్రక్చర్స్ అంటాం. And these statements are the specify which conditions are to be executed or tested with the statements to be executed if the condition is true or false. Decision making statements programmer ki em cheptayi? You have to specify one condition. ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నావో దాన్ని స్పెసిఫై చేయి. ఆ కండిషన్ని బేస్ చేసుకొని అది ట్రూనా ఫాల్సా చేసుకొని దాని ప్రకారం నువ్వు ఎగ్జిక్యూట్ అయ్యేందుగా ప్రోగ్రామర్ స్టేట్మెంట్స్ స్పెసిఫై చేయాలి. అండ్ దీస్ అగైన్ క్లాసిఫై ఇంటూ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ స్విచ్ స్టేట్మెంట్. ఇలా 5 టైప్స్గా కేటగిరైజ్ చేశారు. చూద్దాం వాటిని ఏంటి? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, స్విచ్ కేసు.
స్విచ్ కేస్ ఏమో మల్టీవే, అంటే మనకు ఒకటి కంటే ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పాసిబిలిటీస్ అంటే ఏమవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ని చెక్ చేస్తున్నాం అనుకోండి. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి, ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఓవెల్స్ ఎన్ని ఉంటాయి మనకి, 5 ఉంటాయి. కాన్సోనెంట్స్ అదర్ దెన్ 5 ఆల్ ఆర్ ద కాన్సోనెంట్స్. అంటే మనకి 5 ఓవెల్స్ని చెక్ చేయాలంటే 1 2 3 4 5 ఓవెల్స్ కాబట్టి 5 కండిషన్స్ ఉంటాయి. అదే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు ఏంటి, ట్రూ అయితే ఒకలాగా, ఫాల్స్ అయితే ఒకలాగా ఎగ్జిక్యూట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటాయి. మళ్ళీ ఈ ఇఫ్ ఎల్స్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని చేస్తాం. ఇఫ్ అన్నప్పుడు ఏంటి, ఓన్లీ ట్రూ అయితే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ ఎప్పుడు ట్రూ అయినప్పుడు ఒకలాగా, ఫాల్స్ అయినప్పుడు ఒకలాగా ఎగ్జిక్యూట్ అయ్యేట్టుగా మనం రాయొచ్చు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అన్నప్పుడు ఇఫ్ అది ట్రూ అయిందనుకో అదైతే ఇంకొక దాన్ని చెక్ చేయడం, ఒకవేళ అది ఫాల్స్ అయిందనుకో ఇంకొకలాగా చెక్ చేయడం. అట్లా మల్టిపుల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ దీస్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాగానే వీ కెన్ యూజ్ ద స్విచ్ స్టేట్మెంట్ ఆల్సో. ఓకే, ఇవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, మనం ఒక కండిషన్ ఇస్తాము. ట్రూ అయితే సమ్ యాక్షన్, టూ అంటే సమ్ కండిషన్స్, సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఫాల్స్ అయితే సమ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, అండ్ దాని తర్వాత మళ్ళీ అదేంటి మూవ్ అదే నెక్స్ట్ స్టేట్మెంట్కి మూవ్ అవుతాయి అన్నట్టు. అంటే కండిషన్ని బేస్ చేసుకొని ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మళ్ళీ వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఇవాల్యుయేటెడ్ బై ద ఆర్గ్యుమెంట్, మనం స్పెసిఫై చేసిన కండిషన్ ఇవాల్యుయేట్ అయితే, ఓకే, ఇఫ్ ద కండిషన్ ఈజ్ వ్యాలిడ్, మనం స్పెసిఫై చేసిన కండిషన్ వ్యాలిడ్ అయితే ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే వ్యాలిడ్ అంటే ఏంటి, అది ట్రూ అయితే మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇఫ్ స్టేట్మెంట్ కన్సిస్ట్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ కండిషన్లో ఏముంటుంది, బూలియన్ అంటే ఏంటి, ఐదర్ ఇట్ కెన్ రిజల్ట్స్ ద ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మనం ఇఫ్ కండిషన్, దిస్ ఈస్ ద సింటాక్స్, ఇఫ్ కండిషన్ దెన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ కండిషన్ ఏంటి, బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, దీని రిజల్ట్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ద స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, ఎల్స్ నాట్. ఇది కండిషన్ ట్రూ కాకపోతే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వదు. దిస్ స్టేట్మెంట్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్. ఇది సింపుల్ స్టేట్మెంట్ అంటాం, దీన్నే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అని కూడా మనం అంటాం అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడన్నాను, ఇక్కడ మనం ఒక కండిషన్ ఇస్తాము. ట్రూ అయితే ఏమవుతుంది, ట్రూకి సంబంధించిన బ్లాక్, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ అయినప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అవుతే అసలు వెళ్ళదు ఎక్కడికి, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ట్రూ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీఆర్ టేకింగ్ ద వన్ ఎగ్జాంపుల్, వీఆర్ స్పెసిఫైయింగ్ ద C++ కదా, కాబట్టి మనం ఏమనాలి, హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్, నెక్స్ట్ నేమ్ స్పేస్ అనే ఎస్టీడీ నేమ్ స్పేస్ని ఇంక్లూడ్ చేయాలి, బికాస్ వీఆర్ యూజింగ్ ద స్ట్రీమ్స్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఎస్టీడీ నేమ్ స్పేస్. అండ్ స్టార్ట్ విత్ a main int a is equal to 10. a అనే వేరియబుల్ని డిక్లేర్ చేసినాం 10కి అసైన్. ఇఫ్ a less than 50, a యొక్క వాల్యూ 50 అంటే లెస్ దెన్ అవుతే cout డిస్ప్లే, cout ఈజ్ ద అవుట్పుట్ స్టేట్మెంట్. ఏమని అంటున్నాం, a ఈజ్ లెస్ దెన్ 50. ఒకవేళ మనం ఇక్కడ 10 బదులు సమ్ వాల్యూ 60 అని చేంజ్ చేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ అని అంటుంది. అంటే ఏంటి, దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్లోజ్ అయిపోయింది, దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. నెంబర్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసినాం 10 అనేది. ఇఫ్ నెంబర్ మోడ్ పర్సెంట్ అని ఏంటినా మాడ్యులర్ డివిజన్ 2 ఈక్వల్ టు 0, అంటే 2తో డివైడ్ చేసినప్పుడు నెంబర్ని 0 రిమైండర్ వస్తే దట్ నెంబర్ ఈజ్ ఈవెన్, అది ఈవెన్ అని డిస్ప్లే చేయాలి, లేకపోతే ఏం లేదు. ఈవెన్ అయితే మాత్రమే, ఇప్పుడు మనం ఇక్కడ 11 అని చేంజ్ చేసామనుకోండి నెంబర్ని, ఇట్ డజంట్ డిస్ప్లేస్ ఎనీ అవుట్పుట్ బికాస్ 11 ఈజ్ నాట్ డివిజబుల్ బై 2, కాబట్టి ఇది ఏం అవుట్పుట్ని చూడదు. అంటే ఏంటి, ఇది సింపుల్ ఇఫ్ అంటే ఏంటి, ఓన్లీ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రోగ్రామ్ రాసినాం, అదేంటి ట్రూ అయినప్పుడు మాత్రమే అవుతుంది, ట్రూ కాదు అంటే 2 తోటి డివైడ్ కాదు అంటే ఏంటన్నట్టు, అది ఆడ్ నెంబర్ కదా. అంటే వెన్ వీ హ్యావ్ ద ట్రూ యాజ్ వెల్ యాజ్ ద ఫాల్స్, అంటే ట్రూ అయినప్పుడు ఒకటి ఉంది మనకు ఛాన్స్, ఫాల్స్ అయినప్పుడు ఉంది. ఒక నెంబర్ ఇస్తున్నాం, అది కండిషన్ 2 తోటి చెక్ చేసినప్పుడు దానికి పాసిబిలిటీ ఏంటి, అది ఈవెన్ అవ్వచ్చు, లేకపోతే అది ఆడ్ అవ్వచ్చు. మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. వెన్ వీ హ్యావ్ ద 2 పాసిబిలిటీస్, ఓకే, దెన్ వీ హ్యావ్ టు యూజ్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ ఎలా ఆపరేట్స్ ఆన్ ఐదర్ ఆర్ బేసిస్,
ఐదర్ ఆర్ అంటే ఏంటి, ఐదర్ దిస్ ఆర్ దట్. ట్రూ అయినప్పుడు ఒకలాగా, ఫాల్స్ అయిన. వన్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, అనదర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. చూడండి ఇక్కడ ఇఫ్ కండిషన్ అని ఇస్తున్నా, ఇక్కడ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎల్స్ ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఎల్స్లోకి వస్తుంది, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇఫ్ ద ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, ద ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై ద ఎల్స్ స్టేట్మెంట్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు దీంతో ఫాలో అయిన ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫ్లో చార్ట్లో చూపిస్తున్నాం. హియర్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ మీన్స్ కండిషన్ ట్రూ అయితే, వాట్ ఈస్ దిస్, ఇక్కడ ట్రూ అయితే ఇవి స్టేట్మెంట్స్. ట్రూ బ్లాక్ అంటే ఏంటి, ఈ కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. బ్లాక్ అంటే ఏంటినా ఈ ఓపెన్ క్లోజ్ బ్రేసెస్తో స్పెసిఫై. ఇది ఫాల్స్ అవుతే సమ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది అయిపోయినాక, ట్రూ అయితే ట్రూ అయినాక మళ్ళీ తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినాక దాని తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ని మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. అక్కడ ఓన్లీ ట్రూనా కాదా చెక్ చేసినాం. ఇక్కడ ట్రూ అయినప్పుడు ఒకలాగా, ఫాల్స్ అయినప్పుడు ఒకలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఎన్ అనేది నెంబర్ 15 అని ఇచ్చాం. ఇఫ్ n mod 2 ఈక్వల్ టు 0, n వాట్ ఈస్ దిస్, n ఈజ్ ఈక్వల్ 15, 15 mod 2 ఈక్వల్ టు 0, 0 అవుతుందా రిమైండర్? నో, ద నెంబర్ ఈజ్ ఈవెన్. నెంబర్ ఈజ్ ఈవెన్ అని వస్తుందా? లేదు, ఇది నో అయింది కాబట్టి ఏమవుతుంది, ఇది ద నెంబర్ ఈజ్ ఆడ్ అనే అవుట్పుట్ వస్తుంది మనకి. అదే మనం ఇక్కడ ఏంటి, సమ్ 22 అని ఇచ్చామనుకోండి, 22 డివైడెడ్ బై 2 0, 22 2 తోటి డివైడ్ అవుతుంది, అప్పుడు ఏమొస్తుంది, నెంబర్ ఈజ్ ఈవెన్ అనేది వస్తుంది. ఓకే, డిపెండ్స్ ఆన్ ద నెంబర్ దట్ కెన్ బి డిస్ప్లేడ్. ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. This executes from multiple statements in one condition. ఒక కండిషన్కి మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మనము, ఓకే, దిస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే నిచ్చెన లాగా వర్క్ అవుతుంది కదా. లాడర్ అంటే ఏంటి, ఒక కంటిన్యూస్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు దాని ప్రకారం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, వెన్ వీ వాంట్ టు యాడ్ మల్టిపుల్ కండిషన్ చెక్స్ ఇన్ సింగిల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, దెన్ బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ we can easily add multiple conditions. This statement is used to select one among several blocks of code. మల్టిపుల్ బ్లాక్స్ని మనం స్పెసిఫై చేయాలనుకున్నప్పుడు, మల్టిపుల్ బ్లాక్స్ నుంచి చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. చూడండి ఇక్కడ సింటాక్స్, ఇఫ్ కండిషన్ 1 దెన్ స్టేట్మెంట్స్. ఈ కండిషన్ కాదు, ఎల్స్ ఇఫ్, ఇది కాదు, లేకపోతే ఇంకో కండిషన్ ఎల్స్, ఇది కూడా కాదు, 1 కాదు 2 కాదు, నెక్స్ట్ 3 కండిషన్, నెక్స్ట్ 4 కండిషన్స్ అండ్ అప్ టు 1 to n కండిషన్స్ వరకు స్టేట్మెంట్. ఇవేవి కానప్పుడు ఎల్స్ అంటే ఏంటి, ఇక్కడ కండిషన్ 1 కండిషన్ 2 అప్ టు కండిషన్ n వరకు ఇచ్చా. ఇవేది కానప్పుడు ఈ ఎల్స్ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదేంటి, దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ రిలేటెడ్ టు దిస్. ఇఫ్ కండిషన్ ఇది ట్రూ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకో మళ్ళీ ఇంకో కండిషన్ చూస్తుంది, ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్కి వస్తుంది. ఇది కూడా ఫాల్స్ అయింది అనుకో, కండిషన్ 3 కండిషన్ 4 అప్ టు కండిషన్ n. ఓకే, కండిషన్ n సాటిస్ఫై అయింది, నెక్స్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతాయి, నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. ఇవేవి కండిషన్స్ అప్ టు కండిషన్ 1 నుంచి కండిషన్ n వరకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఇవేవి కానప్పుడు ఫాల్స్ అంటే ఎల్స్ బ్లాక్ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తాయి. When we have to choose the multiple selections among these conditions, we have to use the if else if ladder. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, ఇక్కడ మనం ఏం ప్రోగ్రామ్ చెక్ చేస్తున్నాం, మనం గ్రేడింగ్. ఓకే, వాట్ ఈస్ ద గ్రేడ్ ఆఫ్ ది గివెన్ మార్క్స్, మనం ఇచ్చిన మార్క్స్కి వాట్ ఈస్ ద గ్రేడ్. ఓకే, హియర్ వీ డిక్లేర్ ద వేరియబుల్ int n cout టు చెక్ గ్రేడ్, ఎంటర్ ఏ నెంబర్. గ్రేడ్ ఎంటర్ చేయడానికి ఒక నెంబర్ ఇస్తున్నాం, దట్ ఈస్ రీడింగ్ ఇన్ టు ద n. If n less than 0 or n greater than 100, that is the wrong number. ఎందుకు, మనం మార్క్స్ని గ్రేడింగ్ని చెక్ చేస్తున్నాం, సో అది మైనస్ వాల్యూ ఉండదు, 100 కంటే ఎక్కువ ఉండదు. ఎందుకు, జనరలీ మ్యాక్సిమం మార్క్స్ ఆర్ ద 0 to 100, కాబట్టి రాంగ్ నెంబర్. ఎల్స్ ఇఫ్ ఇది కాదు, ఓకే, ఇప్పుడు 0 and 100 మధ్యలోనే ఉంది అన్నప్పుడు ఇఫ్ n greater than 0 and less than 40, అంటే 0 and 40 మధ్యలో ఉంటే దట్ ఈస్ ద ఫెయిల్. ఎల్స్ ఇది కూడా కాదు, 40 and 59 మధ్యలో ఉంటే దట్ ఈస్ ద డి గ్రేడ్. ఓకే, అది కూడా కాదు, 60 and 70 మధ్యలో ఉంటే దట్ ఈస్ ద సి గ్రేడ్. 71 and 79 మధ్యలో ఉంటే దట్ ఈస్ ద బి గ్రేడ్.
80 and 89 మధ్యలో ఉంటే దట్ ఈస్ ద డి గ్రేడ్, అండ్ అదర్ దెన్ 90 and 100 మధ్యలో ఉంటే దట్ ఈస్ ద A+ గ్రేడ్ కదా. ఇలా మనం డిఫరెంట్ గ్రేడ్స్ చూడండి ఎన్ని పాసిబిలిటీస్, 1 2 3 4 5 6 పాసిబిలిటీస్ని వీఆర్ చెకింగ్ ఫర్ ద గివెన్ నెంబర్ n. ఇట్లా మరి మల్టిపుల్ పాసిబిలిటీస్ని చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెస్టింగ్? నెస్టింగ్ మీన్స్ వన్ విత్ ఇన్ అనదర్, ఒక దాంట్లో ఇంకొకటి కదా. ఇఫ్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ నెస్టెడ్. ఇఫ్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం నాన్న? నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కెన్ ఆల్సో బి సింప్లిఫైడ్ యూజింగ్ ద స్విచ్ కేస్. నెస్టెడ్ ఇఫ్ బదులు మనం ఏంటి? స్విచ్ కేస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ అయితే మళ్ళీ ఇఫ్, అంటే ఇఫ్లో మనం ఇఫ్ ఇస్తున్నాం చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది మళ్ళీ కండిషన్ కదా. ఇది ట్రూ అయితే మళ్ళీ ఇది చూడాలి, ఇది ట్రూ కాకపోతే ఎల్స్, అంటే కండిషన్ ట్రూ అనేది ఫాల్స్ అయితే ఈ ఎల్స్. ఇలా ఈ కండిషన్ 1కి మనం చేస్తున్నాం. ఎల్స్ అంటే కండిషన్ 1 కూడా ట్రూ కాకపోతే వీ హ్యావ్ టు చెక్ కండిషన్ 3 కదా. ఇదేది కాకపోతే ఎల్స్ స్టేట్మెంట్స్. ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్ ఈస్ కాల్డ్ ద నెస్టెడ్ ఇఫ్. For example, here we are using namespace. X is the variable, integer variable assigned to 10. మనం డిస్ప్లే చేస్తున్నామంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఏ దెన్ 100, మనం ఇచ్చిన ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 100 అవుతే, ఓకే 100 కంటే లెస్ దెన్ ఉంది, మేబీ ఇట్ హ్యాస్ ద పాసిబిలిటీ ఫర్ 50 కంటే లెస్ దెన్, 100 కంటే లెస్ దెన్ అయింది, ఓకే. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 100 కంటే తక్కువ ఉందా, ఓకే 10 ఈజ్ లెస్ దెన్ 100, ఓకే నెక్స్ట్ ఇది ట్రూ అయింది. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 50, 10 ఈజ్ లెస్ దెన్ 50 నా, ఓకే దెన్ డిస్ప్లే ద ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 50. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 50, ఇక్కడ మనం 70 చేసాము, ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఈ ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గ్రేటర్ దెన్ 50 అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 50. 100 కంటే తక్కువ అయితేనే ఇందులోకి వస్తుంది, తక్కువ అయినాక మళ్ళీ అది 50 కంటే తక్కువ ఉందా, 50 కంటే ఎక్కువ ఉందా, ఓకే అలా మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. అంటే ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్ అంటే 100 కంటే తక్కువ ఉందా, ఓకే మళ్ళీ అది 50 కంటే తక్కువ ఉందా, అలా చెక్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ సిచ్యుయేషన్ వీఆర్ యూజింగ్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. దిస్ టైప్ ఆఫ్ ఈజ్ specifying the condition is called if within the if is called the nested if. Okay, next is the multi-way conditional statement. దాన్నే మనం ఏమంటాం నాన్న? స్విచ్ స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ఏ మల్టీవే బ్రాంచ్ స్టేట్మెంట్. మల్టీవే అంటే మల్టిపుల్ వేస్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి మల్టిపుల్ కండిషన్స్ అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ద స్విచ్ స్టేట్మెంట్. అండ్ దిస్ ఈజ్ సిమిలర్ టు ద ఏంటి నాన్న? నెస్టెడ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. It provides easy way to dispatch execution to different parts of code based on the value of expression. మన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కోడ్ ఎలా మనం స్పెసిఫై చేసిన వాల్యూని బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ ది ఇఫ్ ఎల్స్ సీక్వెన్స్. మనం స్విచ్ స్టేట్మెంట్ని అదంటే మల్టిపుల్ ఇఫ్ ఎల్స్కి రీప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటితో కంపేర్ చేసుకుంటే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మనం ఇఫ్ ఎల్స్ తప్పు రాసినా ఏమన్నా రాంగ్ రిజల్ట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. బట్ స్విచ్ స్టేట్మెంట్ ఈస్ కంపేరింగ్ టు దట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్, ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ. అండ్ ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ వేర్ బేస్డ్ ఆన్ ఎ కండిషన్ ద కంట్రోల్ ఈస్ ట్రాన్స్ఫర్ టు వన్ ఆఫ్ ది మెనీ పాసిబిలిటీస్. మనం స్పెసిఫై చేసిన కండిషన్ని బేస్ చేసుకొని కంట్రోల్ అనేది చాలా పాసిబిలిటీ కండిషన్స్ స్పెసిఫై చేసిన వాటికి ఏమవుతుందన్నా చేంజ్ అయ్యి చెక్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. లాడర్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్కి లాగానే ఇది వర్క్ అవుతుంది. ద స్టేట్మెంట్ అలోస్ ద వేరియబుల్స్ టు బి టెస్టెడ్ ఫర్ ఈక్వాలిటీ అగెయిన్స్ట్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఇది ఎలా చెక్ చేస్తుంది? మనం స్పెసిఫై చేసిన వేరియబుల్ యొక్క వాల్యూ మనం స్పెసిఫై చేసిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి ఈక్వల్ ఉందా లేదా అనే దాన్ని చెక్ చేస్తుంది. ఇన్ ద స్విచ్ స్టేట్మెంట్ ఎవ్రీ వాల్యూ ఈజ్ కాల్డ్ కేస్ అండ్ ద వేరియబుల్ ఈజ్ స్విచ్డ్ ఆన్ ఈజ్ చెక్డ్ ఫర్ ఈచ్ కేస్. మనం దీంట్లో ఏదైతే కండిషన్ని చెక్ చేస్తామో దాన్ని ఏమంటాం నాన్న? కేస్ అంటాము. అండ్ ద వేరియబుల్ ఈజ్ స్విచ్డ్ ఆన్ ఈజ్ చెక్డ్ ఫర్ ఈచ్ కేస్. ప్రతి చెక్ ఈ కేస్కి స్విచ్ ఆన్ అవుతూ ఉంటుంది అన్నట్టు, మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద సింటాక్స్. స్విచ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? కండిషన్. స్విచ్ అంటే స్విచ్ అవ్వు అంటే మూవ్ అవ్వు. డిఫరెంట్ కేసెస్, కేస్ వాల్యూ 1, ఈ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ 1 అయితే ఇక్కడ స్టేట్మెంట్స్. నెక్స్ట్ బ్రేక్ అంటున్నాం. నెక్స్ట్ కేస్ వాల్యూ 2, ఈ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అయితే ఇది.
ఇవేవి కాకపోతే ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్స్. వై యు ఆర్ స్పెసిఫైయింగ్ ద బ్రేక్ అని ఎందుకు ఇస్తున్నామంటే నేను పక్కన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్. అంటే ఈ వాల్యూ 1 అనేది ఈక్వల్ అయింది అనుకున్నానా, ఈ స్టేట్మెంట్ ఒక్కటి చెక్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసేయాలి. వాల్యూ 2ని వాల్యూ 3ని అప్ టు వాల్యూ n వరకు చూడాల్సిన అవసరం లేదు. ఓకే, అట్లాంటి కోసము ఇది అయిపోయింది అనగానే యూ హ్యావ్ టు బ్రేక్ దిస్ స్టేట్మెంట్. దానికోసం మనం బ్రేక్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద జంపింగ్ స్టేట్మెంట్. ఓకే, మనం తర్వాత క్లాసెస్లో మళ్ళీ బ్రేక్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా చెప్పుకుంటాం. అంటే ప్రతి స్టేట్మెంట్ని చూడాల్సిన అవసరం. ఇక్కడ 10 కండిషన్స్ ఉన్నాయి, 10 వాల్యూస్. ఏమి బ్రేక్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ప్రతి దాంతో చెక్ చేస్తుంది. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 1, నో. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 2, నో. అప్ టు 10 కేసెస్ వరకు ఇది చెక్ చేసుకుంటూ వెళ్తుంది అన్నట్టు. ఏదో ఒక దగ్గర 2 దగ్గరనో 3 దగ్గరనో ఓకే అయింది, అది డిస్ప్లే అవుతుంది. బట్ 3 దగ్గర ఈక్వల్ అయినా కానీ 4ని 5ని అప్ టు 10 వరకు చెక్ చేసుకుంటూ వెళ్తుంది అన్నట్టు. అలా అవ్వద్దు అనుకుంటే మనం కేసుని ఏంటి బ్రేక్ అని చెప్పి బ్రేక్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద సింటాక్స్ ఫ్లో చార్ట్ ఆఫ్ దిస్. ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం కేస్ 1 అంటే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇదైతే ఈ కోడ్, ఈ ఎక్స్ప్రెషన్ కేస్ 2 అయితే ఈ కోడ్ ఇలా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది అయినప్పుడే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత బయటకు వచ్చేసేయాలి. ఇవేవి కాకపోతే డిఫాల్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పిన కేసు ఏటికి ఈక్వల్ అవ్వలేదు, ఏది కానప్పుడు డిఫాల్ట్లో ఏదో ఒకటి రావాలి మనకి అనుకున్నప్పుడు యూ కెన్ స్పెసిఫై ఇన్ ద డిఫాల్ట్. ఓకే, when you are using the switch case you have to follow some rules. Okay, student, the expression provided in the switch should result in a constant value, otherwise it would not be valid. ఇక్కడ మనం స్పెసిఫై చేసిన ఎక్స్ప్రెషన్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూని రిజల్ట్గా ప్రొడ్యూస్ చేయాలి. లేకపోతే అంటే అదేదో ఇంకొక ఎక్స్ప్రెషన్ని రిలీజ్ చేస్తుంది అనుకో, దట్ ఈజ్ నాట్ వాల్యూ. అంటే ఇక్కడ ఇచ్చే వాల్యూ అనేది ఒక సింగిల్ కాన్స్టెంట్ని రిజల్ట్ చేసేది అయి ఉండాలి. అలాంటిది మాత్రమే మనం ఎక్స్ప్రెషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. డూప్లికేట్ కేస్ వాల్యూస్ ఆర్ నాట్ ఎలౌడ్. కేస్ని ఒకటే కేస్ 1 అనేది అనుకో, మళ్ళీ ఇంకోసారి కేస్ 1 యూజ్ చేయరాదు, 1 2 3 అని యూజ్ చేసుకోవచ్చు. డూప్లికేట్ కేస్ వాల్యూస్ ఆర్ నాట్, ఒక వాల్యూని ఒక్కసారి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ద డిఫాల్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆప్షనల్. ఇక్కడ డిఫాల్ట్ ఇస్తున్నాం కదా, ఇది ఆప్షనల్ అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇది ఇస్తే మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవ్వకపోతే ఎగ్జిక్యూట్ అవుతుంది. The break statement is used inside the switch to terminate the statement sequence. ఓకే, మనం ఎందుకు ఇస్తున్నాం ఈ స్టేట్మెంట్ని టర్మినేట్ చేయడానికి. అండ్ ద ఫ్లో ఆఫ్ ది కంట్రోల్ జంప్స్ టు ద నెక్స్ట్ లైన్ ఫాలోయింగ్ ద స్విచ్. అంటే ఒక్కొక్క కేసుని ఇది కేస్ 1కి ఈక్వల్ అయింది, ఓకే ఇది అయిపోయింది బయటకు వచ్చేసేయాలి. లేకుంటే కేస్ 2 అయింది, ఓకే మనకి ఇక్కడ మొత్తం ఒక 10 కేసెస్ ఉన్నాయి, అది ఎక్కడైతే అది ఈక్వల్ అవుతుందో దాని తర్వాత అది ఏమయ్యాలి, నెక్స్ట్ ఫాలో అయిపోవాలి, నెక్స్ట్ స్టేట్మెంట్కి బయటికి రావాలి. దానికోసం మనం బ్రేక్ని యూజ్ చేస్తున్నాం. అండ్ బ్రేక్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ ఇఫ్ ఒమిటెడ్. అంటే ఒకవేళ ఇవ్వకపోతే ఎగ్జిక్యూషన్ విల్ కంటిన్యూ ఇన్ టు ద నెక్స్ట్ కేస్. ఇచ్చిన అన్ని కేసెస్ని చెక్ చేస్తుంది. నెస్టింగ్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఎలోడ్. స్విచ్లో మళ్ళీ స్విచ్ అని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెస్టింగ్ ఆఫ్ స్విచ్ ఆల్సో can be used. Okay, this is the example. ఇక్కడ ఏమి ఇస్తున్నాం నాన్న, here we are used the grade which is the character type and assigned to the C. grade is equal to C అని ఇచ్చిన. స్విచ్ గ్రేడ్ అంటే గ్రేడ్కి చెక్ చేస్తున్నాం. గ్రేడ్ ఏంటి, C అని ఇచ్చాం. గ్రేడ్ యొక్క వాల్యూ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు కేస్ A అంటే గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు A అయితే ఎక్సలెంట్. బ్రేక్ కేస్ B అంటే గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు B అవుతే, కేస్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు C అయితే వెల్ డన్ అని రావాలి. నెక్స్ట్ బ్రేక్ అయిపోవాలి. కేస్ ఈజ్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు D అయితే యూ పాస్డ్ అని మెసేజ్ రావాలి. గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని ఇచ్చామంటే ఈ అవుతే అని అర్థం. నీడ్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ డిఫాల్ట్, ఒకవేళ ఇది ఏది కాకపోతే ఇన్వాలిడ్ గ్రేడ్, మనం ఏదో పీనో ఎక్సో ఏదో ఇచ్చాం, ఇన్వాలిడ్ గ్రేడ్ అని వస్తుంది. నెక్స్ట్ సిఅవుట్, యువర్ గ్రేడ్ ఈజ్, ఏదైతే వచ్చిందో దాన్ని వాట్ ఈజ్ యువర్ గ్రేడ్ దట్ కెన్ బి డిస్ప్లే. ఎండ్ లైన్ కదా, మనం ఎంటర్ చేసిన వాల్యూని బట్టి మనం ఏమి ఇచ్చాము, ఇక్కడే ఇచ్చేసినాం. సి అంటే ఏమొస్తుంది, ఇది అవుట్పుట్ వెల్ డన్ అని వస్తుంది. ఇక్కడ మార్చాను నేను ఎక్స్ అని, ఎక్స్ అంటే ఏమొస్తుంది, ఇవేవి కాదు, ఏది కానప్పుడు ఏమొస్తుంది ఇన్వాలిడ్ గ్రేడ్ అని డిస్ప్లే అవుతుంది. అండ్ యువర్ గ్రేడ్ ఈజ్ ఎక్స్ అని డిస్ప్లే కదా. మనం ఇచ్చే అవుట్పుట్ని బట్టి ది స్టేట్మెంట్ ఈజ్ చెక్డ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటన్నా, స్విచ్ గ్రేడ్ అని ఇస్తున్నామంటే గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని. అదే ఇఫ్ రాసా, ఇఫ్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని, ఇఫ్ గ్రేడ్ ఎల్స్ ఇఫ్ గ్రేడ్ ఈక్వల్ టు బి
ఎల్స్ ఇఫ్ గ్రేడ్ ఈక్వల్ టు సి అలా రాయాలన్నట్టు మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేసుకుంటే. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ వే ఆఫ్ యూజింగ్ ద ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ వీ కెన్ యూజ్ ద స్విచ్ స్టేట్మెంట్. ఓకే, in the next we can learn about the looping statements and jumping statements. Looping statements అంటే ఏంటి? ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. అలానే జంపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి మనకి. జంపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి? దోస్ ఆర్ జంప్డ్ ఫ్రమ్ వన్ స్టేట్మెంట్ టు అనదర్ స్టెప్. గో టు, రిటర్న్. ఓకే, నెక్స్ట్ బ్రేక్, కంటిన్యూ. ఇక్కడ మనం స్విచ్లో యూజ్ చేసినాం బ్రేక్ చేసుకోవడానికి. అట్లా దేనికోసం నేర్చుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద ఫర్దర్ టాపిక్స్ వీ కెన్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే.